రైతు సోదరులందరికీ ముందుగా జననీ సీడ్స్ కంపెనీ వారి తరపున హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మనం 22వ తారీఖు ఆగస్టు 2024 సంవత్సరం రెండచింతల గ్రామం, రెండచింతల మండలం, పల్నాడు జిల్లాలోని మనం సర్కార్ ఫీల్డ్లో ఉన్నామండి. ఇది వచ్చేసి 98 రోజులు పైరండి. చూసుకోవచ్చు. రైతు అయితే బాగా పొజిషన్ కూడా బాగా చేశాడండి. రైతు కాపు కూడా చిక్కటి కాపు కలిగి, దగ్గర కాపు కలిగి, కింద నుంచే సైడ్ కొమ్మలు విపరీతంగా వచ్చి కాయ సైజు కూడా బాగుందండి. ఒక 6 అడుగులు పెరగానే తల కూడా కొట్టాడు రైతు. దోమపోటు కూడా తట్టుకుందండి బాగా. ఎందువలనంటే ఈ ఆకు మీద నూగు శాతం చూసుకోవచ్చు మీరు. దీంట్లో నూగు శాతం ఎక్కువగా ఉండటం వలన దోమపోటు కూడా తట్టుకుందండి. ఇది ఆల్రెడీ కింద 60-70 కాయ ఉంది, పైన ఇంకా సెట్ అవుతుంది కాపు. ఇది వచ్చేసి ఎకరం పొలం అండి. ఎకరం పొలంలోనే సర్కారు సాగు చేయడం జరుగుతుంది. చూడండి, చేను మొత్తం తిరిగి చూసినా కానీ ఏ కీటకాలు ఏమీ లేకుండా, చక్కగా తెగుళ్ళు అనేది లేకుండా బాగుంది సర్కార్ అనే ఫీల్డ్. చూసుకోండి, రైతు సోదరులందరూ కూడా ఈ విత్తనం పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఇవే కాకుండా ఈ కంపెనీలో 555, ఆకాష్ అనే 2 రకాలు ఉన్నాయి. మొత్తం 3 రకాలు ఉన్నాయండి. నెక్స్ట్ ఇయర్ కొత్త వెరైటీలు కూడా ఒక 2-3 రకాలు వస్తున్నాయండి. అవి కూడా పెట్టుకోండి. దోమపోటు కూడా బాగా తట్టుకొని బాగుందండి. ఆకు కూడా చిట్టాకండి, బాగా ఆకు కూడా చిట్టాకుండి బాగుంది. గోడ కూడా దగ్గర గోడ, సైడ్ కొమ్మలు ఒక విపరీతంగా సైడ్ కొమ్మలు ఉన్నాయి. రైతులందరూ వేసుకోదగ్గ విత్తనం అండి. ఇది జననీ సీడ్స్ కంపెనీ వారిది సర్కార్ BG2 హైబ్రిడ్ పత్తి విత్తనం. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ ఎర్ర చెట్లు అవ్వటం, అట్లా రైతులు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ చేలో తిరిగి చూస్తే ఈ సర్కారు ఫీల్డ్లో ఎర్ర చెట్టు చూద్దామన్నా లేదండి. చూడండి, చేను మొత్తం కూడా మంచిగా హైట్ పెరిగి సైడ్ కొమ్మలు వచ్చి బాగా కాపు, చిక్కటి కాపు కలిగి బాగా పెరిగిందండి. బాగుందండి చేను కూడా. విత్తనం కూడా వేసుకోదగ్గ విత్తనం అండి. ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకుంటారని ఆశిస్తూ సదా రైతు సేవలో జననీ సీడ్స్.